దుకాణాల ఎదుట ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలు నిలిపిన బోర్డులు ఏర్పాటు చేసిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ ఎస్ఐ మహేష్ హెచ్చరించారు. ఉస్నాబాద్ మెయిన్ రోడ్ అంబేద్కర్ చౌరస్తా అక్కన్నపేట రోడ్లో మున్సిపల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. దుకాణాల ఎదుట మార్కింగ్ చేశారు. రోడ్లపైనే పండ్ల బండ్లు, టీ స్టాళ్లు, ఇతర దుకాణాలు నిర్వహించడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. మార్కింగ్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెయిన్ రోడ్ పడినటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా అక్కన్నపేట చౌరస్తా నుంచి అక్కన్నపేటకు వెళ్ళేటువంటి రోడ్డు వెంబడి ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు, అదేవిధంగా నాగారం చౌరస్తా రూట్లో ఉన్నటువంటి షాపింగ్ యజమానులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైతే మేము సున్నంతో మార్క్ చేశామో లైను, దాని లోపల వరకే మీకు సంబంధించిన పార్కింగ్ చేసుకోవడం కానీ, మీ షాపులకు సంబంధించిన నేమ్ బోర్డ్స్ పెట్టుకోవడం కానీ ఉండాలి. దానికి మించి ముందుకు వచ్చినా కూడా అట్టి షాప్ యజమానులకు నోటీసులు ఇచ్చి జరిమానా విధించవలసి ఉంటుంది. కావున దయచేసి షాపు యజమానులందరూ, వర్తకులందరూ గమనించవలసింది ఏంటంటే, ఏదైతే మేము మార్క్ చేసామో దాని లోపల వరకే మీరు యూటిలైజ్ చేసుకోవాలి. మీకు సంబంధించిన సామాన్లు పెట్టుకోవడం కానీ, బండి పార్కులు చేసుకోవడం కానీ ఏదైనా కూడా దాని లోపలికి మించే చేసుకోవాలి. లైన్ దాటి బయటకు వచ్చిన వాటికి, ఎందుకంటే వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. ఇతరులకు ఇబ్బంది కలగకుండా, అసౌకర్యంగా లేకుండా, మరి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉద్దేశంతో మీ చర్య తీసుకుంటున్నాం. కావున యజమానులందరూ, వర్తకులందరూ, షాపు యజమానులందరూ మాకు సహకరించాలని కోరుతున్నాం. 2-3 చోట్ల సెల్లార్ అనేది మీరు బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నప్పుడు అది పార్కింగ్ యూటిలైజేషన్ అంతే. దాన్ని మించి మీరు దాన్ని మిస్యూజ్ చేసినా, వేరే రకాల షాపులు కానీ వగైరా దేనికి మించి అయినా దాని గోదాములకు ఇవ్వడం కానీ, వేరే షాపులు పెట్టడం కానీ పెడితే మాత్రం తగిన చర్యలు, నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కావున అందరూ దయచేసి సెల్లార్ను దేని కొరకైతే పార్కింగ్ కోసమే మనం పర్మిషన్ ఇస్తాం కాబట్టి పార్కింగ్కే ఉపయోగించుకోవాలని చెప్తున్నాం. టౌన్లో ఉన్న దుకాణదారుల ప్రతి ఒక్క దుకాణం సందర్శించి వాటికి ఎక్స్ట్రా ఉన్నా కూడా వాటందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు షాపులో వాళ్ళు ఎక్స్ట్రా ముందుకు రావడం వల్ల పార్క్ చేసే వినియోగదారులు కూడా ముందుకొచ్చి రోడ్డు పైన పార్క్ చేశారు. దీనివల్ల మనం ఈ వ్యాపారానికి వచ్చే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వినియోగదారులు రావడం పోవడానికి ఇబ్బంది జరుగుతుంది. అలాగే అందరూ కూడా దీనికి సహకరించి దీంతో పాటు నగరాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ, ఎవరు కానీ రూల్స్ అతిక్రమిస్తే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం అలాగే చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. ఎవరైనా రోడ్డు పైన ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఫైన్ ఇస్తాము. ఇది అందరూ కూడా విధిగా ఫాలో చేయాలని కోరుకుంటూ ఈరోజు చెప్తున్నాము. నెక్స్ట్ టైం నుంచి కూడా దీన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా. ఇదందరూ కూడా బాధ్యతగా వ్యాపారస్తులు సహకరించి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.